కొట్టారని తెలిపారు. నిన్నటి నుంచి వైసీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎయిర్పోర్ట్ రాకుండా చేయాలని బహిరంగ సభ పెట్టి రైతులకి రెచ్చగొట్టి భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఇక్కడికి ఎర్రబొస్సే రాదు, అటువంటిది ఎయిర్పోర్ట్ ఎందుకు? విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్లో ఈగలు అదురుకుంటున్నారు. ఇక్కడ ఇంత ఎయిర్పోర్ట్ కడితే ఎవరికి ఉపయోగం? అది కూడా జిఎంఆర్ గారికి ఇచ్చి జిఎంఆర్ గారితో దోపిడీ చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారని నీ కంపునోరే మాట్లాడింది. ఎటువంటి ఇబ్బందులున్నా ఇబ్బందులన్నీ పరిష్కరించి ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన టార్గెట్ కంటే 6 మాసాల ముందే 95% పూర్తి చేసి నిన్న ఫస్ట్ ఫ్లైట్ ట్రయల్ రన్కి వచ్చిన తర్వాత మళ్ళీ దుర్మార్గులు బయటకు వచ్చి అక్కడ బొత్స మాట్లాడుతుండే ఎయిర్పోర్ట్ మేము తెచ్చామని. చాలామంది ఎక్స్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుందా? ఈ ఎయిర్పోర్ట్ మేమే తెచ్చాము. విశాఖ ఎయిర్పోర్ట్ ఈగలు తోలుకుంటుందని ఇంకా భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకన్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎర్రబస్సురాని భోగాపురానికి 18 నెలల్లో తాము చేసిన అభివృద్ధిని ఈయనే చూశారన్నారు. విశాఖపట్నాన్ని ఏపీ ఆర్థిక రాజధానిగా చేయాలని సీఎం భావించారని పేర్కొన్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్ లో రాజశేఖర రెడ్డి విగ్రహం జగన్ ఎలా పెట్టారని ప్రశ్నించారు. జగన్ ను క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పాలని తెలిపారు మంత్రి. విశాఖపట్నంలో ఈగలు తోతే ఈగలు కూడా ఉండవు అనేది ఆయన అర్థం. అది మరి ఈగలు కూడా తోలడానికి నువ్వు ఏ విధంగా నువ్వు చేసిన గొప్ప ఘనత అంటావు, ఎట్లా ఏ విధంగా ట్వీట్లు పెట్టుకుంటా ఉన్నావు? మీరు ఒక అపరిచితుడుగా మారినారా? ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు మీరు అసత్యాలకు అంబాసిడర్గా మారి ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి పూజ చేస్తే సరిపోదు, 2 సార్లు ఫౌండేషన్ వేసే విధానం ఆయనకు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ 18 నెలల కాలంలో కంప్లీట్ చేసి 95% చేసామని చెప్పారు. ఏదైతే ఉందో ఏపీ ఆర్థిక రాజధానిగా చేయాలి, విశాఖపట్నాన్ని ఏపీ ఆర్థిక రాజధాని చేసినప్పుడు ఇవన్నీ కూడా దగ్గరలో పనికి వస్తాయి అనేటువంటి దూరదృష్టితో ఆ రోజు మేము చేయడం జరిగింది.